హరే కృష్ణ. వెల్కమ్ టు శ్రావ్యాస్ ఫుడ్ బ్లాగ్స్ గురు. ఈరోజు నేను మీకు ఒక న్యాచురల్ హెయిర్ షాంపూని చూపించబోతున్నాను. దానికి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఉసిరికాయలు, కుంకుడుకాయలు, శీకాకాయలు. వీటి వల్ల ఉపయోగాలు ఏంటి, ఈ షాంపూ ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ కుంకుడుకాయల గురించి చూద్దాం. ఈ కుంకుడుకాయలు మనకు న్యాచురల్ షాంపూ అన్నమాట. మన పాతకాలం నుంచి అందరూ వాడే న్యాచురల్ షాంపూ ఏంటి? కుంకుడుకాయలే. ఈ కుంకుడుకాయల్లో విటమిన్ ఏ అండ్ డి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే శీకాకాయ. ఈ శీకాకాయ ఏం చేస్తుందంటే సహజ తేమను ఉంచుతుందన్నమాట. అలానే అంటే సింపుల్గా చెప్పాలంటే న్యాచురల్ కండిషనర్ ఇది. మన జుట్టులో ఆల్రెడీ ఆయిల్ ఉంటుందన్నమాట. ఆ నూనెల్ని సహజ సిద్ధంగా పోకుండా అలానే కాపాడుతుంది. చుండ్రుని నివారిస్తుంది, జుట్టు ఒత్తుగా పెరగడానికి సహకరిస్తుంది. నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే ఉసిరికాయలు. ఈ ఉసిరికాయల గురించి చెప్పాలంటే ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఈ రోజుల్లో ఫస్ట్ క్లాస్ పిల్లాడి నుంచి అందరికీ ఒకటే ప్రాబ్లం, తెల్ల జుట్టు. సో ఇది న్యాచురల్ హెయిర్ డై అన్నమాట. ఇది మనకి జుట్టు రాలడాన్ని నివారిస్తుంది, జుట్టు నల్లగా ఉండేలా చేస్తుంది, జుట్టు బలంగా పెరిగేలా చేస్తుంది. అసలు అన్నీ ఇన్నని కాదన్నమాట దీనివల్ల లాభాలు. నేనేం చేశానంటే ఈ మూడింటిని ఎండబెట్టి ఇట్లా రోట్లు వేసి దంచానమాట. ఎందుకంటే ఫస్ట్ కుంకుడుకాయలు ఉన్న గింజలు తీసేయాలి కదా. ఈ మూడింటిని ఇట్లా సపరేట్ బరకగా అయ్యేలాగా దంచి ఆ తర్వాత మిక్సీ జార్లు వేసి మిక్సీ పట్టిన. సో మీకు ఒక విషయం తెలుసా, ఆయుర్వేదంలో కూడా ఈ ఉసిరికాయలు, శీకాకాయలు, కుంకుడుకాయల గురించి ఉంది తెలుసా? ఇంకా ఇప్పుడు దంచడం అయిపోయింది, నెక్స్ట్ మిక్సీ పట్టడమే. ఇట్లా మిక్సీ పట్టాలన్నమాట. ఈ మిక్సీ పట్టి ఆ తర్వాత జల్లడ పట్టాలి. ఎందుకంటారా? ఎందుకంటే షాంపూ అంటే మరి మెత్తగా సాఫ్ట్గా ఉండాలి కదా, అందుకే. సో ఇట్లా జల్లడ పడుతున్నాను అనమాట. మరి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్న ఈ న్యాచురల్ షాంపూని మనం వాడకుండా ఈ కెమికల్స్తో కూడిన షాంపూలు వాడి మన జుట్టు ఊడిపోతుంది, జుట్టు తెల్లబడుతుంది అని మళ్ళీ జుట్టు వీక్కోవడం ఎందుకు చెప్పండి? అందుకే ఈ న్యాచురల్ షాంపూని మీరు కూడా తయారు చేసుకొని వాడేసేయండి, ఓకేనా? లేదా నన్ను తయారు చేసి ఇమ్మన్నా తయారు చేసిస్తాను. చూసారా, ఇట్లా రెడీ అయిపోయింది మన న్యాచురల్ షాంపూ. దీన్ని ఎలా వాడాలని అడుగుతానరా? దీన్ని ఏం లేదు, మనం తలస్నానం చేయాలనుకున్నప్పుడు వేడి నీళ్ళలో కలుపుకొని జుట్టుకు రుద్దుకోవడమే షాంపూ లెక్క, అంతే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.